హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? అనన్యను తీసుకొని అందరూ ఇంటికి వచ్చేస్తారు. కాంచన అనన్యను లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు, ఏంటి నా కూతురికి అసలు హారతి ఇచ్చి తీసుకెళ్లరా? అసలే తను మతి పోగొట్టుకొని హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చింది. నీ చిన్న కూతురికి అదా అంటే హారతి, ఇదా అంటే హారతి అని దిష్టి తగిలిందని ఏవేవో చెప్పి హారతి ఇచ్చి లోపలికి పిలుచుకొని వెళ్తావు. ఇప్పుడు ఈ ఇంటి పెద్ద కోడలైన నా అమ్మిని మాత్రం ఇలా చూస్తున్నారేంటి? ఇదంతా జరగడానికి కారణం మీరే కదా, ఇదంతా ఏంటి అని కాంచన కావాలని బయట నిలబడి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఆనంద భైరవికి కోపం వచ్చేసి, ఏంటి కాంచన నిష్ఠూరంగా మాట్లాడుతున్నావేంటి? నీకు కావాల్సింది హారతే కదా, తీసుకొస్తారులే అని పనమ్మాయిని పిలిచి తనకు హారతి ఇవ్వమని చెప్తుంది. ఇక పనామె హారతి ఇవ్వగానే అనన్య నాటకాలు ఆడుతూ ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది. అనన్య తన పిచ్చి నాటకాన్ని కంటిన్యూ చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అప్పుడే లహరి, దర్శన్ ఇద్దరూ కూడా పైనుంచి కిందికి దిగుతారు. లహరి అనన్యను చూడగానే కోపంతో అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా లహరి, ఎందుకలా అరుస్తున్నావు అని ఆనంద భైరవి అడిగేసరికి, ఏంటమ్మా మీకేమైంది? అసలు ఎందుకు ఈవెన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు? మన కుటుంబం పరువు పోవడానికి, నేను ఎంతగానో కష్టపడ్డానికి కారణమైన ఈమెను మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వస్తారా? ముందు ఈమెన్ని బయటికి పంపించండి అని గట్టిగా లహరి చెప్తుంది. ఏందమ్మా లహరి అలా మాట్లాడుతున్నావు? అసలు ఒక్కసారి నా కూతురి వైపు చూడు, ఎలా కనిపిస్తుంది? మీరంతా కలిసి తనని చంపేయాలని చూస్తే తను ప్రాణాలు నిలబెట్టుకొని మతిమరుపు పోగొట్టుకొని పిచ్చి దానిలా తయారయ్యింది. తనని రోడ్డున పడేయమని చెప్పడానికి నీకు మనసెలా వస్తుంది? మా కుటుంబం అంతా కలిసి నా కూతురికి ఈ పరిస్థితి తీసుకొని వచ్చారు. అది మంచిగా అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది అని కాంచన తేల్చేసి చెప్తుంది. ఇక్కడే ఉంటుందా? దానికి నేను ఒప్పుకోను. నీ కూతురికేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నావు. నీ కూతురు నన్ను చంపాలని చూడలేదా? మా ఇంటి పరువుని బయటపడేయాలని చూడలేదా? ఈ ఇంటి కోడలిగా ఇంట్లో అడుగుపెట్టి మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టాలని చూసింది. అలాంటి దాన్ని క్షమించి మేము ఇంట్లో పెట్టుకోవాలా? కుదరదు. వెంటనే బయటికెళ్ళిపోండి అని లహరి గట్టిగా చెప్తుంది. కానీ ఆనంద భైరవి వెంటనే లహరిని ఆపేసి, అమ్మా లహరి ఆగు, తను ఇప్పుడు మంచిగా లేదు, తన మతిస్థిమితం బాగోలేదు. ఎంతైనా తను మన ఇంటి కోడలు, ఇలాంటప్పుడు తనని బయటికి పంపించడం మనకు మంచిది కాదమ్మా అని చెప్పేసరికి, అది కాదమ్మా నువ్వు అర్థం చేసుకో అని లహరి అంటూ ఉంటే నాగేశ్వరరావు లహరి భుజం మీద చెయ్యి వేసి, అమ్మా లహరి పరిస్థితిని నువ్వే అర్థం చేసుకో. తను ఎంతైనా ఆడపిల్ల, ఇలాంటి కండిషన్లో ఉన్న ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాము అని ఆ పేరు మనం తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? అందుకోసమని చెప్తున్నాను. ఇంకొన్ని రోజులు తను ఇక్కడే ఉంటుంది. ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అన్నది అందరం కలిసి ఆలోచిద్దాం, సరేనా అని కూతుర్ని ఒప్పించేస్తాడు. ఇక తల్లిదండ్రుల మాటలని కాదనలేక లహరి సైలెంట్గా ఉంటుంది. ఇక అవన్నీ మాటలు వింటున్న అనన్య దొరికిందే సందు అనుకొని చిన్నపిల్లలాగా ఇల్లు పీకి పందిరి వేస్తుంది. సోఫాల మీద ఎగురుతూ ఉంటుంది, గోడల మీద జంప్ చేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక చిన్నపిల్లలాగే చేస్తూ ఉంటుంది. ఇక అలసిపోయి సోఫాలో కూర్చుంటే కాంచన చూడలేక, అయ్యో చిట్టి తల్లి అలసిపోయావా? చూడండమ్మా చూడండి, మీ వల్ల నా చిట్టి తల్లికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి అని కావాలని గగ్గోలు పెడుతూ ఉంటుంది. అమ్మా నువ్వు మా అమ్మవే కదా, నాకు 2 జడలు వేయి, నేను స్కూల్కి వెళ్ళాలి అని అనన్య నాటకాన్ని ఇరగదీస్తూ ఉంటుంది. కాంచన, సరే అమ్మా 2 జడలా, కానీ నాకు వేయడం రాదే, అసలు ఎలా వేయాలే? చూడు నా కూతురు పరిస్థితి అని కావాలని వాళ్ళందరి ముందల ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి, చూడు కాంచన, తనను వెంటనే గదిలోకి తీసుకుని వెళ్ళు, తను హాల్లో ఉండడం మంచిది కాదు అని చెప్పగానే, ఏంటి ఈ అమ్మితో పాటు ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్ళాలా అని కాంచన షాక్ అయిపోతుంది. అసలే పిచ్చిది, అసలే దీన్ని పట్టడం కూడా నాకు రావడం లేదు. కొంపతీసి కోపంలో నన్నేమైనా చెయ్యదు కదా, దీన్ని ఎలా గదిలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూనే మెల్లగా కూతుర్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళగానే అనన్యకి టెడ్డీ బేర్ కనిపిస్తుంది. ఇక టెడ్డీ బేర్ ఎంత బాగుందో, ఏ టెడ్డీ బేర్ మనమిద్దరం ఆడుకుందామా? నువ్వు నన్ను ఆంటీ అని పిలవాలి, పిలువు, ఆంటీ అని పిలుస్తావా లేదా అని టెడ్డీ బేర్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది. అది చూసిన కాంచన షాక్ అయిపోయి, అయ్యో చిట్టి తల్లి, దీని పరిస్థితి ఏంటి ఇలా ఉంది, ఇలా పిచ్చిదానిలా మారిపోయిందేంటే, దీన్ని చూస్తూ భయపడే పరిస్థితి వచ్చింది. దీని మీదనే ఆశలు పెట్టుకొని నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. దీనికి పిచ్చి తగ్గకపోతే నా జీవితం ఎలాగా? మిగిలిన జీవితాన్ని నేను ఎక్కడ గలపాలరా దేవుడా అని నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
నా కూతురు ఇలాగే ఉంటే, దీని పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఇంట్లో నన్ను ఇంకెన్ని రోజులు ఉండనిస్తారా దేవుడా అని కాంచన ముత్తుకుంటూ ఉంటే అనన్య కోపంగా టెడ్డీ బేర్ని చూస్తూ, ఇప్పుడు ఎలా ఉంటున్నావో అలాగే జీవితాంతం ఇక్కడే ఉండు, నీ కూతురు ఇక్కడ ఉండంగా నీకేంటి బెంగ అని కోపంగా అంటుంది. ఇదేంటి, ఇది మామూలుగా మాట్లాడుతుందేంటి అని చెప్పేసరికి, అవును నేను అనన్యనే చెప్తున్నాను, నీ కూతురునే చెప్తున్నాను. నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? నేనుండంగా నీకు బయటికి వెళ్లే పరిస్థితి ఎందుకు రానిస్తానమ్మా అని అనన్య ఓపెన్ అప్ అవుతుంది. అమ్మీ, నువ్వు చెప్పేది నిజమేనా? అసలు నీకు పిచ్చి పట్టిందనుకొని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఎత్తులో కనబడుతున్నావమ్మీ. అలాంటిది ఒకవేళ నువ్వు అక్కడి నుంచి కాలు జారి పడ్డావు అంటే మన పరిస్థితి ఏంటమ్మీ అని కాంచన మెల్లగా అడిగేసరికి అనన్య కోపంతో టెడ్డీ బేర్ని ఇసిరి కొట్టి, ఛా, నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్ లాగా ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియదా అమ్మా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతుంది. అంటే కీడెంచి మేలెంచమన్నారు కదమ్మా పెద్దలు, అందుకే అడుగుతున్నాను అని కాంచన అనేసరికి, కీడు ఎదుటి వాళ్ళకు ఎంచమన్నారు, మేలు మనకు ఎంచమన్నారు. ఆ కాన్సెప్ట్ మీదే మనం బతుకుతున్నాం. అదే ఆలోచించాలి, వేరేవి ఆలోచించకూడదు. ఒక కొత్త కథనంతో హై డ్రామా ఆడడానికి ఈ అనన్య మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది అని చెప్తూ ఉండగానే ఇదంతా ఆనంద భైరవి వెనకాల వింటూ ఉంటుంది. ఇక అనన్య వెనక్కి తిరగగానే ఆనంద భైరవిని చూసి మళ్ళీ కాంచన దగ్గరికి చిన్నపిల్లలాగా వచ్చి, ఎలా చేశాను నేను? డ్రామా బాగా వేశానా? చెప్పు చెప్పు అని చిన్నపిల్లలా అడుగుతూ ఉంటుంది. ఇది అర్థం కాని కాంచన ఏమైంది అని కూతుర్నే అలా చూస్తూ ఉంటుంది. అనన్య సైగ చేసి ఆనంద భైరవిని చూడు అని చెప్పగానే అటువైపు తిరిగిన కాంచన షాక్ అయిపోతుంది. ఏంటి, ఏదో డ్రామా అని అంటుంది అని ఆనంద భైరవి అనగానే, అదే మేడం, చిన్నపిల్లలు చేసే డ్రామా ఉంటుంది కదా, జూనియర్ డ్రామా, అందులో వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్తుంది. కానీ నేను వద్దు అంటున్నాను అంతే అని కాంచన కవర్ చేయగానే, లేదు నేను వెళ్తాను అని ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి ఆనంద భైరవి కొంగు పట్టుకొని చిన్నపిల్లలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కొంగుని బలంగా లాగేసుకొని, అసలు నువ్వు డ్రామాలు చేస్తాను అంటున్నావు కదా, నేనుండంగా ఖచ్చితంగా చేయిస్తాను. నీకు పిచ్చి పట్టినా కూడా ఏది కూడా మర్చిపోలేనట్టున్నావు. సరే, నీకు ముందైతే పిచ్చి తగ్గని, ఆ తర్వాత నువ్వు ఏ డ్రామా కావాలంటే ఆ డ్రామా నేను వేయిస్తాను కదా అని ఆనంద భైరవి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంటే కాంచన భయపడుతుంది. కానీ అనన్య మాత్రం చిన్నపిల్లలాగే ఎగిరి గంతేస్తూ ఉంటుంది. అయితే నన్ను పంపిస్తావా డ్రామా జూనియర్స్కి అని అనన్య చిన్నపిల్లల అడిగేసరికి, పంపిస్తా, ఎందుకు పంపియను? ముందు నీ పిచ్చి తగ్గాక నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, అవి తేల్చుకున్నాక పంపిస్తాను అని ఆనంద భైరవి అంటుంది. అయితే నాకు ఎప్పుడు పిచ్చి తగ్గుతుంది అని అనన్య అడుగుతుంది. నేనున్నా కదా, తగ్గిస్తా, నా చేతిలో పనే. రేపు డాక్టర్ని అందుకోసమే ఇంటికి రమ్మని చెప్పాను, నువ్వు రెడీగా ఉండు అని ఆనంద భైరవి అనన్యతో చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక కాంచన వెంటనే, ఏంటమ్మి నువ్వు ఏదో లెక్కలేసి అందరినీ ఒప్పించి ఇక్కడికి తిష్ట వేస్తూ కూర్చుంటే తనేమో నీ లెక్కలన్నీ సెట్ చేస్తా, రివర్స్ చేస్తా అంటుందేంటి? నాకు లేని పిచ్చిని ఆవిడ ఎలా తగ్గిస్తుంది? ఆవిడే పిచ్చిది అని అనన్య తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద, నాగేశ్వరరావు, దర్శన్లు లాన్లో కూర్చొని ఉంటే శరణ్య కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తుంది. ఆనందంగా నాగేశ్వరరావు దాన్ని తాగేసి, చాలా థ్యాంక్స్ చిన్న ఆనంద అని శరణ్యను ప్రనౌన్స్ చేస్తాడు. శరణ్య చాలా సంతోషపడిపోతుంది. ఏంటి మామయ్య గారు, చిన్న ఆనందనా? ఇదేంటి చిన్న ఆనంద అని పిలుస్తున్నారు నన్ను అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, నువ్వు చిన్న ఆనందవే. నా ఆనంద భైరవి ఎంతలా ఉంటుందో నువ్వు కూడా కుటుంబం గురించి అంతలా ఆలోచిస్తావు. అందుకే ఇక మీదట ఈ కుటుంబానికి నువ్వే చిన్న ఆనందవి. ఏ రోజైతే ఆనంద నన్ను పెండ్లి చేసుకుందో ఆ మరుసటి క్షణం నుంచి నా కుటుంబం గురించి, నా కుటుంబ గౌరవం గురించి మాత్రమే ఆలోచించేది. తను ఇంకేదీ పట్టించుకునేది కాదు. కుటుంబంలోని మనుషులకు ఏ కష్టం వచ్చినా తానే ముందు ఉండి నిలబడింది. కుటుంబాన్నంతా ఒక్క దగ్గర ఉంచి విచ్ఛిన్నం కాకుండా కాపాడుతూ వస్తుంది. అలాగే ఇప్పుడు నువ్వు కూడా లహరి గురించి, మా కుటుంబ గౌరవం గురించి ఆలోచించావే తప్ప నిన్ను మేమందరం నిందిస్తూ ఉన్నా ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు. దర్శని ఎంతలా ఇచ్చేస్తున్నా కూడా నువ్వు దర్శనే కావాలి, కుటుంబమే కావాలి, మా గౌరవమే నిలబడాలి అని విడాకులు తీసుకొని ఈ కుటుంబానికి దూరం కూడా కావడానికి సిద్ధపడ్డావు. అంతలా ఏ అమ్మాయమ్మ త్యాగం చేస్తుంది?
నా ఆనంద తర్వాత అలా కుటుంబం కోసం పాకులాడే అమ్మాయిని నిన్ను మాత్రమే చూశాను. అందుకే నేను నిన్ను చిన్న ఆనంద అని పిలుస్తున్నాను. ఇక మీదట ఈ ఇంటికి నువ్వు చిన్న ఆనందవే అని నాగేశ్వరరావు చెప్పేసరికి శరణ్య ఆనందపడిపోతూ ఉంటుంది. ఒరే దర్శన్, ఏ జన్మలో నువ్వు ఏ పుణ్యం చేసుకున్నావో నీకు ఇంత మంచి భార్య దొరికిందిరా. నీ గురించి, మన గురించి, అందరి గురించి ఆలోచిస్తుందే తప్ప తన సంతోషం గురించి తను ఎప్పుడూ ఆలోచించలేదు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడి అని నాగేశ్వరరావు దర్శన్ ని పొగుడుతూ ఉంటే దర్శన్ లోపల మురిసిపోతూ సంతోషపడుతూ శరణ్యను చూస్తూ ఉంటాడు. సరే మామయ్య గారు, నాకు కిచెన్లో కాస్త పనుంది అని చెప్పేసి శరణ్య వెళ్ళిపోతుంది. ఇక భోజనాలన్నీ సిద్ధం చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా శరణ్య పిలుస్తుంది. ఆనంద భైరవి తప్ప అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఎక్కడ ఆనంద అని అడిగితే అత్తయ్య గారికి ఫోన్ కాల్ వచ్చిందండి, అది మాట్లాడేసి వస్తానన్నారు అని వాళ్ళ మామయ్యతో చెప్తుంది. తర్వాత అనన్య, కాంచన ఇద్దరు కూడా వచ్చి కూర్చుంటారు. రా మమ్మీ రా, మంచిగా అన్నం తిందువురా అని కాంచన పిలుస్తూ ఉంటే నాకొద్దు అని మారం చేస్తుంది అనన్య. నిన్ను నాకమని ఏం చెప్పడం లేదులేమ్మా, మంచిగా ప్లేట్లో పెట్టుకొని తిను అని కాంచన సటైరేస్తుంది. దాంతో కోపంగా అనన్య చూసేసరికి అది కాదమ్మీ, వండినవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మంచిగా తినొచ్చు కదా అని చెప్తున్నా అని కాంచన అనగానే నువ్వు తినిపిస్తేనే నేను తింటా అని అనన్య అంటుంది. సరేలే అమ్మి తినిపిస్తా అని కాంచన అనన్యకి తినిపిస్తూ ఉంటుంది. ఇక శరణ్య అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తుంది. ఆ తర్వాత శరణ్యకి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. సమీర ఫోన్లో సమీర అన్నట్టుగా కాకుండా వేరే వాళ్ళలాగా మాట్లాడుతూ, ఏంటి బాగున్నావా, మీ ఇంట్లో అందరూ భోజనాలు చేస్తున్నట్టున్నారు అని అడుగుతుంది. ఏయ్ ఎవరు నువ్వు అని శరణ్య అడిగేసరికి నేనెవరైతే నీకేంటిలే, నీకిప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని సమీర అనగానే ఎవరెవరో ఫోన్ చేసి మాట్లాడితే వినాల్సిన అవసరం నాకు లేదు అని శరణ్య అంటుంది. వినకపోతే నువ్వే నష్టపోతావు, బాగా ఆలోచించుకో. అసలు నేను ఎందుకు కాల్ చేశానో తెలుసా? ఇప్పుడు మీ ఇంట్లో ఆనందంగా భోజనాలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇంకాసేపట్లో చనిపోబోతున్నారు అని సమీర చెప్పేసరికి శరణ్య చాలా కోపంతో ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిదానిలా వాగుతున్నావేంటి అని కోప్పడుతుంది. నేను పిచ్చిదానిలా వాగడం కాదు, మీ ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్కి నేను డబ్బులిచ్చి మీరు తినే సాంబార్లో విషం కలపమని చెప్పాను. తను ఆల్రెడీ కలిపేసిందంట కూడా. ఇప్పుడు ఆ సాంబార్ తిన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చనిపోతారు అని సమీర చెప్పగానే శరణ్య ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. అదే టైంలో దర్శన్ సాంబార్ని వేసుకుంటూ ఉంటాడు. ఇక భర్త ఎక్కడ నోట్లో అన్నం పెట్టుకుంటాడో అన్న కంగారులో శరణ్య సాంబార్ గిన్నెను గట్టిగా తోసేసి సాంబార్ ఎవరు వేసుకోకండి, అందులో ఎవరో విషం కలిపారంట అని చెప్తుంది. ఆ సాంబార్ గిన్నె డైరెక్ట్గా పోయి అనన్య చేతి మీద పడడంతో అనన్య చెయ్యి మొత్తం వేడి సాంబార్తో కాలిపోతుంది. ఇక అనన్య లబో దిబోమని మొత్తుకుంటూ ఉంటే, ఏంటమ్మి నా కూతురు మీద ఇలా సాంబార్ పోసావేంటి, అది ప్రాణాలతో రావడం నీకు అస్సలు ఇష్టం లేదు కదా, దాన్ని చంపాలని చూశారు, వీలు కాలేదని ఇప్పుడు ఇలా సతాయిస్తున్నారా, నువ్వు కావాలనే ఇదంతా చేశావు అని కాంచన అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఆనంద భైరవి అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడిగేసరికి ఏం జరిగిందేంటి, నా కూతురు మీద నీ కోడలు సాంబార్ పోసింది, అది మంచిగా ఉండడం ఇష్టం లేక ఇలా సతాయిస్తుంది అని కాంచన కోపంగా అడుగుతుంది. ఏంటి సాంబార్ పోసిందా అని ఆనంద భైరవి అనేసరికి అవునమ్మా శరణ్య పోసింది, అందులో ఎవరో విషం కలిపారు అనుకుంటూ వేడివేడి సాంబార్ని పక్కకు తోసింది, అది వెళ్ళి వదిన మీద పడిందమ్మా అని దర్శన్ అంటాడు. ఆ సాంబార్లో విషం లేదు పాడు లేదు, ఇక్కడ అందరూ భోజనం చేస్తూ ఉంటే నా పిచ్చి తల్లి ఇక్కడికి వచ్చి ఎందుకు భోజనం చేయాలా అని శాడిజం తోటి మా అమ్మాయి మీద సాంబార్ పోసింది నీ చిన్న కోడలు. నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య, నాకు ఫోన్ కాల్ అలాగే వచ్చింది, కంగారులో నేను అలా పడేశాను, కావాలని నేను పొయ్యలేదత్తయ్య అని శరణ్య చెప్తూ ఉన్నా కానీ ఎవరూ అర్థం చేసుకోకుండా శరణ్యని చూస్తూ ఉంటారు. నిజంగానే సమీర చెప్పినట్టు అందులో విషం కలిసి ఉందా లేక ఇది సమీర అనన్య వేసిన ప్లానా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.